మందకృష్ణ మాదిగ గారి యొక్క వీడియో చాలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనే విషయం అందరికీ తెలియడానికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అన్ని పార్టీలను పక్కన పెట్టి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని మనవి. ఎన్డీఏ గవర్నమెంట్ ఇందులో సరే ప్రతి వ్యవస్థలో పురుషాధిక్యత ఉన్నది. ఒక్క ముస్లిం సమాజంలో ప్రతి వ్యవస్థలో పురుషాధిక్యత మనం ఒప్పుకోవాలి. ఆ కోణంలో ఒక త్రిబుల్ తలాక్ బిల్లే అనుకోండి, ఎంతో కొంత అక్కడ ఉండబడే మహిళల ఆవేదన ఒక రకంగా ఉంటుంది కదా. ఒక త్రిబుల్ తలాక్ అనే పేరుతో మమ్మల్ని వెంటనే వదిలేసుకోవచ్చు అనే ఒక బాధ ఉంటుంది కదమ్మా. మరి కొన్ని కోట్లాది మంది ఆ ముస్లిం మైనార్టీ మహిళల ఆ బాధకు ఆవేదనకు పరిష్కార మార్గం మోడీ గారు చూపెట్టారు కదమ్మా. రెండోది, మన ఇష్టమున్నా లేకపోయినా భారతదేశం ఒకటందామా రెండందామా? ఒకటి అందాం. కానీ ఆర్టికల్ 370 ఉన్నంత వరకు ఒకటి అని చెప్పడానికి అవకాశం లేదు కదమ్మా. పార్లమెంట్లో తీసుకుని వచ్చే ప్రతి చట్టం జమ్మూ కాశ్మీర్కు వర్తించదమ్మా. జమ్మూ కాశ్మీర్ అమలు ఆమోదించుకొని తీసుకుంటే తప్ప దానికి వర్తించదమ్మా. కానీ కారణాలు ఏమైనా 370 ఆర్టికల్ రద్దయిందమ్మా. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్లో కూడా అందరికి అవకాశాలు వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి, కానీ జమ్మూ కాశ్మీర్లో ఉండేది కాదు కదమ్మా. ఎందుకంటే ఆర్టికల్ 370 ఉన్నది. మన ధర్మాన్ని అనుసరించే ముందుకెళ్ళాలనుకుంటే ఓకే, ఆ ధర్మాన్ని అనుసరించడంలో భాగంగా రామ మందిర నినాదం ఇప్పుడు కాదు కదమ్మా. 500 సంవత్సరాల స్వప్నం అని అందరు అంటుండ్రు కదమ్మా. మధ్యలో ఎన్నో ఘర్షణలు, ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది మరణాలు, ఎంతోమంది జైలుకి జరిగింది కదమ్మా. కానీ పీస్ఫుల్గా సమస్య పరిష్కరించింది ఎవరమ్మా? గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఘర్షణలు జరిగినాయి. కట్టాలన్నా వద్దనే కాడ ఘర్షణలు, ప్రతిదాడులు అటు ఇటు జరిగినాయి, మనం చూసాం. కానీ ఏ రకంగా చూసినా కూడా దాన్ని సామరస్యంగానే పరిష్కరించడం కోసం జరిగిన ప్రయత్నంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి ఉన్నారు కదమ్మా. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దాన్ని నిర్మాణం చేశారు కదమ్మా. ఆ నిర్మాణాన్ని మొన్న ప్రారంభించారు కదమ్మా. ఏదైతేందమ్మా, ఇప్పుడు మనం అనుకుందాం, మన ఇష్టమన్నా లేకపోయినా కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అల్లా ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉండబడే ప్రవక్తను విశ్వసించే వాళ్ళు ఎక్కడికి పోతున్నారమ్మా? సౌదీకి వెళ్తున్నారు కదమ్మా. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తు విశ్వాసులు పోవాలనుకున్న రోజు ఎక్కడికి పోతారమ్మా? జెరూసలేం పోతున్నారు. రాముడిని దేవుడు అనుకునే వాళ్ళు, లేదా గొప్ప రాజు అనుకునే వాళ్ళు, కొద్దిగా ఆయన మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఆయన పుట్టిన స్థలానికి వెళ్ళాలి కదమ్మా. తప్పేందమ్మా? నాకు అర్థమవుతలేదు. ఆయన పుట్టిన స్థలంలో రామ మందిరం ఉండాలనేది కొన్ని వందల సంవత్సరాల కాలే కదమ్మా. భవిష్యత్ మరి నరేంద్ర మోడీ గారు దాన్ని చూపించండి కదమ్మా. మేము ఆ కోణంలో నమ్మాము. కాంగ్రెస్ మీద మాకు విశ్వాసం లేదు, ఎందుకంటే చూసాం కదా, అయిపోయింది అది. కానీ ఈయనని ఎందుకు నమ్మాలి అంటే అనుకునే చేసుకుంటూ పోతున్నాం. దళితుల కోణంలోనే కాదు, చాలా కోణంలో నమ్మక ద్రోహం చేశాడు కదా నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి కాకముందు అయిన తర్వాత ఇప్పుడు 2 విడతలుగా ప్రధానమంత్రి అయిన తనను మూడోసారి ఇంకా మెజార్టీతో గెలిపించాలనే ఆలోచన జనంలో పెరుగుతున్నదంటే ఆయన అనుకున్న పని చేస్తాడనే విశ్వాసం కదా, నమ్మకం, గౌరవం పెరగడం వల్లనే కదమ్మా ప్రజల్లో పెరుగుతున్నాయి కదా. తర్వాత మీరు గమనించండి అమ్మా, ప్రపంచం మొత్తంలో భారత ప్రధానమంత్రికి ఇతర దేశాల్లో దొరుకుతున్నంత గౌరవం ఇంకా నాకు ఎక్కడ వేరేలో కనిపించట్లేదమ్మా. వేరేలో కనిపించట్లేదు. అంతే అంటే ఆయనకు గౌరవం దక్కుతున్నదంటే మనందరికి దక్కుతున్నట్టే కదా. ఆయన మీద ప్రజల విశ్వాసం రోజు రోజు పెరుగుతున్నదంటే ఆ నిజాయితీ చిత్తశుద్ధి ఆయనలో ఉన్నట్టే కదా. అగో అంత గొప్ప మనిషి మేము ఊహిస్తామమ్మా. కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడుతూ బాధపడుతూ బతికిన రోజులు మాకున్నాయి. మేము ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎంత హీనంగా చూడబడ్డామో చెప్పాం కదమ్మా. ఉపనిషం పశువులనన్నా ముట్టుకోవడానికి ప్రయత్నం చేసే సమాజం, చేతులేసి తోలుకెళ్ళే సమాజం, మేము ఎదురవుతున్నంటే దూరం పోయి మమ్మల్ని దూరం పెట్టిన సమాజంలో బతికినాం కదమ్మా. కాబట్టి ఒక వివక్షత గురైన కులం నుండి వచ్చిన వాళ్ళం, బాధలు పడ్డోళ్ళం, మాకు న్యాయం జరగాలని 30 ఏళ్ళ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఒక పెద్ద దిక్కుగా మాకు వచ్చాడు అనుకున్నప్పుడు ఈ 30 ఏళ్ళుగా పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఎంఆర్పీస్ మీద జరిగిన కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాలు, జైళ్ళు, చనిపోయిన బిడ్డల మరణాలు, మరణించేటప్పుడు మాట్లాడిన వాళ్ళ సందర్భాలు గుర్తుకొస్తే బాధ, అంటే ఆవేదనతో కూడిన ఆలోచనతో కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అంతే. కుల వ్యవస్థ వల్ల మేము పేదల కష్టాలు కూడా తీర్చడం కోసం జరిగిన ప్రయత్నంలో ఎస్సీ ఎస్టీలతో పాటు, బీసీలతో పాటు, మహిళలతో పాటు అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి 10% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది ఎవరమ్మా చెప్పు. దాన్ని అగ్రకులాల పేదలు ఎత్తేయమంటారా చెప్పండి. ఇప్పుడు అసమానతలు ఎక్కడున్నా, ఏ రూపంగా ఉన్నా అసమానత తొలగించడానికి రిజర్వేషన్లు అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయి. అసమానత తొలగించడానికి ఎవరికి ఎందుకు అవసరమమ్మా? అసమానత లేని వ్యవస్థ వచ్చింది, ఓకే. విద్య అందరికి సమానంగా అందుతుంది, ఉద్యోగాలు సమానంగా అందుతున్నాయి, ఆర్థికంగా అందరు బాగుపడ్డారు, రాజకీయంగా అందరు ఎదిగారు, ఎవరి షేర్ వాళ్ళు అనుభవిస్తున్నారు అన్న కాడ
సమానత్వం ఉన్న కాడ రిజర్వేషన్ ఎందుకమ్మా? సమానత్వం లేని చోటనే వాళ్ళని పైకి తీసుకొని రిజర్వేషన్. అదే మహిళా బిల్లు, అదే ఈడబ్ల్యూఎస్, అదే SC ST, ఇంకోటి ఏదైనా కానీ.